నమస్కారం విక్రమాదిత్య గారు. సూర్యోస్మితల్లి. సార్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఎపిసోడ్‌లో మీరు నేషనల్ గాడ్ కూడా ఉంటారని చెప్పి నన్ను అడగడం జరిగింది. సో, నేషనల్ గాడ్ ఎవరంటారు? అంటే నాకు నాకు తెలీదు. నేను ఇప్పటివరకు ఇప్పుడు నేషనల్ ఆసక్తి బర్డ్ కూడా లేదు. విన్నారు, హ్మ్. నేషనల్ యానిమల్ విన్నారు, నేషనల్ యాంథమ్ ఉంది. హ్మ్. అంటే నేషనాలిటీలు చాలా ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు గాడ్ ఎందుకు ఉండడు? ఉంటారంటారా? 100% ఉండాలి కదా. హ్మ్. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ని అడిగితే నేషనల్ గాడు యేసు జీసస్ అంటారు. జీసస్ అని చెప్తారు. ముస్లిమ్స్ని అడిగితే అల్లా అంటారు. మరి మనం ఇది భారతదేశం. భా భారతదేశం అంటే ఏంటో అర్థం మీకు చెప్పా. అవును. బా అంటే కాంతి, రథ అంటే మక్కువ కలిగిన వాళ్ళు, భారతీయులు అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. భారతీయులు అన్నారు. సూర్యోదయం అంటూ జరిగితే తూర్పున భారతదేశంలో జరుగుతుంది. కాంతి అంటూ జ్ఞానం అంటూ అభివృద్ధి చెందితే భారతదేశం నుంచి అభివృద్ధి జరుగుతుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి శక్తిని కలిగిన భారతదేశానికి కేవలం భారతీయులే భారతదేశానికి నేషనల్ గాడ్ ఉండడం నేను గర్వంగా చెప్తున్నాను. హ్మ్. ఇది భారతదేశం పుట్టినప్పటి నుంచి ప్రతి బిడ్డకి నూరిపోస్తుంది. మీ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మీరు అక్కడ మనం నేషనల్ యాంథమ్ చదువుతున్నాం కదా, అవును. నేను గర్వంగా ఫీల్ ఆడుకుంటాం. అవుతున్నాను. నేషనల్ యాంథమ్ ద్వారా మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎస్, అంటే అందులో నేషనల్ గాడ్ ఉన్నాడు. ఇప్పటివరకు ఎవరికి తెలియలే. గాడ్ ఉన్నాడా? అందులోనే ఉన్నాడు నేషనల్ గాడ్. ఎస్, అవునా? ఐఎమ్ ఇండియన్, నేను భారతీయుడిని. హ్మ్. భారతీయులు ఆ నేషనల్ యాంథమ్ చిన్నప్పటి నుంచి భక్తిని, దేశభక్తిని కాదు అక్కడ వాళ్ళు నేర్పించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారంట దాన్ని. అవును. ఆయనకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. హ్మ్. ఆయన అందులో ఆ భగవంతుడిని పెట్టాడు. ఎక్కడండి? అంటే నేను భారతదేశానికి సంబంధించి వింధ్య అన్ని హిమాచల యమునా గంగా ఉత్తర జలదిత రంగ తవ శుభనామే గాహే తపశుభ ఆశిస్ మాగే. ఆశిస్సులు మాకు ఇవ్వు. తపశుభ అని మనం ఆ రోజు ఈ ఈ నామాన్ని మేము ఉచ్చరిస్తాము. హ్మ్. మీ ఆశీస్సులు మాకు ఇవ్వు. తపశుభ ఆశీస్సు మాగే తపసేయ కాదా జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య. అది ఇప్పుడు అంటే మనం దానికి గౌరవం ఇవ్వాలి కాబట్టి లేచి నిలబడి ఒక్కసారి చేద్దాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా తవ శుభ నామే గాహే తవ శుభ ఆశిస్ మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ 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 హే. జై హింద్. ఎలా ఉందమ్మా? సార్ ఇప్పుడు నేను అంటే మీరు పాడండి అన్నారు, నేను పాడటం జరిగింది. ఆ రెస్పెక్ట్తో నేను నిల్చొని పాడాను. బట్ ఇందులో గాడ్ ఎక్కడున్నాడు అన్నది నాకు తెలీదు. అంటే నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, గౌరవిస్తున్నాను. సో అది కంటిన్యూషన్. బట్ మీరు నేషనల్ గాడ్ అనేవాళ్ళు నేషనల్ యాంథమ్లో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఎక్కడున్నారు అనేది మాకు నిజంగా నాకు గర్వంగా ఫీల్ అయ్యాను. అది తెలిసిన వెంటనే అంటే నేను కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఆ రీసెర్చ్లో అంటే ఈ మధ్య కొంచెం ఈ సంస్కృతం లేకపోతే మనం ఉపయోగిస్తున్నటువంటి మంత్రాలకి అర్థాలు తెలుసుకోవాలి. ఈ ప్రక్రియలో ఎక్కడో మన గణపతి నవరాత్రులకి ఎవరో పిలిస్తే వెళుతూ గణపతి గురించి చెప్పండి అంటే పార్వతీదేవి విగ్రహం, మట్టి ముద్ద, నలుగుపిండి వీటి గురించి వెళ్తూ ఉన్నప్పుడు అందరికీ తెలిసిన స్టోరీ. అందరికీ తెలిసింది కాదు, ఇంకోటి ఏదో ఉంది, ఇది కాదు, ఇది కథగా మార్చారు, మనకు గుర్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు నేను దానికి ప్రిపేర్ అయి ఉన్నాను. నాకు తెలిసింది ఇది కాదు కథ అదే. కథ వెనకాల విపరీతమైనటువంటి సైంటిఫిక్ అర్థం ఉంది. అప్పుడు వెళ్తున్న సమయంలో అది వినిపించింది. అందులో స్పెసిఫిక్గా ఒక పదం నన్ను పట్టుకుంది. అప్పుడు దాన్ని మళ్ళీ ఒక మననం చేశా. మీరు చివరిలో తపశుభ నామే గాహే తపశుభ ఆశిస్సు మాగే అంటే ఆశిస్సులు ఇవ్వు ఎవరిని అడుగుతున్నాం చివరిలో. ఇది ఇంక ప్రతిరోజు కూడా మేము అంటూ ఉంటాం. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. విధాత అంటే ఎవరు? తలరాత రాసేవాడా ఉన్నట్టుగా పైన ఎక్కడో ఉన్నాడు ఆయన. ప్రతిరోజు ఈ శ్లోకాన్ని మేము అంటూ ఉంటాం, నిన్ను స్మరిస్తూ ఉంటాం. నీ ఆశీస్సులు మాకు ఇవ్వు. వింధ్య హిమాచల పర్వతాలు కూడా నిన్ను మొక్కుతూ ఉంటాయి, నదీ జలాలు కూడా నిన్ను మొక్కుతుంటాయి. అంటే ఆ మొక్కులు అందుకునేవాడు ఎవడు అంటే ఆది పూజ్యుడు ఎవరు? జన గణ
జనగణ మన అధినాయకుడు ఎవరు? అధినాయక జయ హే భారత. భారతదేశం అంటే కాంతి మక్కువ, భాగ్యము ధనం, అంటే భారతదేశం భాగ్యవంతమైన దేశం. ఆ శ్లోకంలోనే పెట్టారు, అప్పట్లోనే పెట్టారు 1911లో ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాకూర్ ఉన్నారా? నేషనల్ గార్డ్ పుట్టుకతోటే, అంటే మన స్కూల్కి వెళ్ళినప్పుడు 4వ ఏటలోనే తెలిసేసుకున్నా. నేషనల్ యాంథమ్ మనం చదువుతున్నాం. అప్పుడు నేషనల్ గార్డ్ ఎవరమ్మా? గణపతి, గణాలకు అధిపతి, విధాత, అంటే సూర్యుడు అప్పుడే ఉదయిస్తుంటాం. మన స్కూల్కి వెళ్ళేది అప్పుడే కదా, అవును. అందుకని అది సూర్యుడే మనం అన్వయించుకోవచ్చు. మరి సూర్యుడు గణపతి ఎలా అవుతాడంటే ఆయన చుట్టూ 64 ప్రమథ గణాలు ఉంటాయి సూర్యుడి చుట్టూ. సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్గా చెప్తున్నాను నేను. సూర్యుడి మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వచ్చినాయి. అంటే గణపతి కూడా నథింగ్ బట్ సూర్యుడు, అమ్మవారు శక్తి. అంటే ఆవిడేదో శనగపిండి నలుగు పెట్టుకోవటం దగ్గర నుంచి చూస్తే ఆవిడొక విస్ఫోటనం, అణువులని దగ్గరికి చేర్చి తనలోంచి ఒక శక్తిని గణపతిగా తయారు చేసింది. శనగపిండితోనే నలుగు పెట్టుకోవడం ఏంటి, ఆ నలుగులోంచి ముద్దను తయారు చేయడం ఏంటంటే అదొక అణువుల శక్తి. అమ్మవారంటే శక్తి. ఇప్పుడు ఆవిడ వెతుకుతుంది అంటే అప్పుడు సృష్టి జరుగుతుంది. సృష్టి జరుగుతున్నప్పుడు ఏముంటుంది? ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏముంటుంది? శూన్యంగా ఉంటుంది. సృష్టి శూన్యంగా ఉన్నప్పుడు వ్యాప్తి చెంది విష్ణువుని వ్యాప్తుడు అంటారు, వ్యాపించి ఉన్నవాడు. ఇక్కడ ఎవరు లేరు అంటే కదలిక లేదు, అంటే టైం లేదు. ఎప్పుడు జరిగింది? ముందు వెనకాల లేవు. కాబట్టి ఆవిడ శివుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. విష్ణు వచ్చి వ్యాప్తం చెందినవాడు అడిగాడు, ఏంటమ్మా చూస్తున్నావు అంటే ఆయన లేరు, ఆయన కోసం చూస్తున్నాను. వెళితే అక్కడ గజాసుడి గర్భంలో ఉన్నాడు అని చూశారు. ఒక ఎద్దును ఎట్టుకెళ్ళి ఆడించారు అన్నారు. ఆయన వస్తుంటే గణపతి అడ్డుపెట్టాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అణువు సెంటర్ ఆఫ్ పాయింట్ ఏదైతే ఉందో ఇది కాలాన్ని అడ్డుకుంది. అందుకని కోపంతో తల తురించేసింది. మీరు ఎంత గొప్పవాళ్ళైనా ఆలోచించాలి, పని చేయాలంటే ఏం ఉండాలి? మీరు హెడ్ ఉండాలి, బుర్ర ఉందా అంటాం కదా. అందుకని దాన్ని తీశారు. అహంకారంతో నన్ను ఆపుతున్నావు కదా అంటే కాలాన్ని ఆపుతున్నటువంటి శక్తిని తల తీశారు. అక్కడ ఆవిడ అమ్మవారు వచ్చారు, శక్తి వచ్చింది, అడిగింది ఏంటి మన బిడ్డే నేను తయారు చేశాను, ఏనుగు తలని తీసుకురండి అన్నాడు ఆయన. ఏనుగు తలని ఎందుకు పెట్టాలి? అది హ్యూజ్ ఆఫ్ ఎనర్జీ, హ్యూజ్ ఆఫ్ నాలెడ్జ్, పెద్ద చెవులు, చిన్న కళ్ళు, తొండం ఇవన్నీ ఉన్నాయి, అది పెట్టారు. అంటే అప్పటి వరకు ఆయన ఒక మూర్తి, అమ్మవారి శక్తి మాత్రమే. ఇక్కడ అయ్యవారి శక్తి యాడ్ అయింది, అమ్మ అయ్యల శక్తి గణపతి. అప్పటి నుంచి సృష్టి మొదట జీవం పోసుకున్నది బాలుడు గణపతిగా మారాడు. అంటే అక్కడ నుంచి ఇక మిగతాది సుబ్రహ్మణ్యుడు అంటే కెనటిక్ ఎనర్జీస్. ఆయన ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు నెమలి వాహనం మీద, అంటే ఆధిపత్యం కోసం తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ సెంటర్లో ఉండి తల్లి చుట్టూ తండ్రి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఈయన గణాలకు అధిపతి, అంటే నవగ్రహాలని వాళ్ళ స్థితిగతులు రాసేవాడు గణపతి. ఇప్పుడు నవగ్రహాలకి మామూలుగా మనం జ్యోతిషాస్త్రంలో తీసుకుంటే దేవాలయాల్లో నవగ్రహాలు ఉంటాయి కదా, అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? మధ్యలో ఉండే గాడ్ ఎవరు? సూర్యుడే మధ్యలో ఉంటారు. ఆయనకి ఎదురుగుండా శుక్రుడు ఉంటాడు, వెనకాల శనీశ్వరుడు ఉంటాడు, లెఫ్ట్లో బుధుడు ఉంటారు, రైట్లో కుజుడు ఉంటాడు, ఈశాన్యంలో గురుడు ఉంటాడు, వాయువ్యంలో కేతు ఉంటాడు, నైరుతిలో రాహు ఉంటాడు, మధ్యలో అమ్మ అయ్య అంటే శక్తికి టైంకి మధ్యలో ఉన్నది ఎవరు? సూర్యుడు. ఈయనే గణపతి, గణాలకు అధిపతి. ఈయనే సూర్యనారాయణమూర్తి. ఈ మూర్తిని తీసుకెళ్ళి భారత భాగ్య విధాతగా పెట్టాడు అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఆ చిన్న 2 పదాలని విధి చేసి మిగతాదంతా చదువుతాం మనం. అంటే వాళ్ళు రీసెర్చ్ చేసి దీనికి అర్థం చెప్పారు. ఊరికి ఎవరు ఉండరు. అప్పట్లో వాళ్ళు విపరీతమైనటువంటి జ్ఞానంతో రాశారు. అందుకని దేశభక్తిలోనే దైవభక్తిని, కృతజ్ఞతని మేళవించి రాసినటువంటి నేషనల్ యాంథమ్, నేషనల్ గాడ్ సూర్యనారాయణమూర్తి. సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టినప్పుడు రీసెర్చ్లో ఉన్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఇప్పుడు 2000లో పెట్టాను, ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. దీనివల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం అంటే వేదం తెలుసుకుని యజ్ఞం చేస్తే రాబోయే విపత్తులను ఆపొచ్చు. ఇది భారతదేశంలో మన దౌర్భాగ్యం. దీన్ని ఎవరు నమ్మరు. విదేశాల్లో జరుగుతున్న, అమెరికాలో రీసెంట్గా ఒక రాబోతున్నటువంటి సైక్లోన్ని ఒక 3 యజ్ఞం చేసి ఆపేశారు, డైవర్ట్ చేశారు, వెళ్ళిపోయింది. అంటే మనకు కూడా ప్రమాదాలు వస్తున్నాయి. వాళ్ళు అడిగారు, ఒక ల్యాక్ కూడా పెట్టారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళకి, మీరు మాకు అవకాశం ఇస్తే మేము వచ్చి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి విపత్తులు రాకుండా యజ్ఞం చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి. అంటే భారతదేశంలో కాకుండా వేరే దేశంలో యజ్ఞాలు చేశారు అంటున్నారు. మన భారతీయులు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ చేశారు రీసెంట్గా. అదే
కొంత రీసెర్చ్ చేస్తే తప్ప ఇవన్నీ బయటికి రావు, తెలియవు. ఉమ్, అంటే యజ్ఞం చేస్తే దేన్నైనా రాబోయే విపత్తుల్ని ఆపొచ్చు. ఎందుకంటే విపత్తు ఎందుకు వస్తుందంటే మనం చేసిన పొరపాట్లని. ఈ యజ్ఞం చేయడం అంటే ఏంటంటే సారీ చెప్పడం, ఉమ్, కృతజ్ఞత తెలియచేయడం. యజ్ఞం అంటే అవినీతితో సమిధాదానం చేస్తూ ఉంటాం, మంత్రం చెప్తూ ఉంటారు. ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి విస్ఫోటనాల్ని మూసేస్తుంది, ప్రళయాల్ని ఆపేస్తుంది, పంచభూతాల్ని కూడా సమన్వయపరుస్తుంది. ఇది తెలియచేయటం కోసం నేను సన్ స్పిరిచువల్ సొసైటీ, అందుకని ముందు నేను నేర్చుకోవాలి కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను. వీటికి ప్రతిదానికి ప్రూఫ్లు ఉన్నాయి. ఉమ్, అందుకనే ఆ జనగణమన అనేది అంత నేషనల్ యాంథమ్ అనేది థియేటర్లో వస్తూ ఉంటే నిలబడడానికి బాధపడుతూ ఉన్నారు. అవును, మొత్తానికి ఆపించేశారు, ఉండకూడదు అని, ఇర్రెస్పెక్ట్గా ఉంటున్నారు అని. అంటే మనం అందరం కేవలం వ్యామోహాల్లో చీకట్లో మగ్గుతూ జీవితాలు నాశనం చేసుకుంటూ వ్యామోహాల్లో తిరుగుతున్నాం. అది కరెక్ట్ కాదేమో. అంటే పొద్దుటే స్కూల్లో పిల్లలతో చెప్పించడం, అంటే ప్రతి మనిషి కూడా ఇంట్లో పొద్దుటే, అంటే జనగణమన చెప్పమని కాదు, నేషనల్ గాడ్ తెలిసింది కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి నమస్కరించడం అనేది భారతీయుల సంప్రదాయం, చెయ్యాలి. అది మనకి ఆహారం, పండే ఆహారాన్ని ఇస్తున్నది ఆయనే, మన ప్రకృతిని అంతరాన్ని కూడా శుభ్రం చేస్తున్నది ఆయనే. ఉమ్, వర్షాలు వస్తున్నాయంటే ఆయన వల్లే వస్తుంది, వరదలు వస్తున్నాయంటే కూడా ఆయన వల్లే వస్తుంది. ఉమ్, ఎందుకంటే మనం ఇర్రెస్పెక్టబుల్గా ఉన్నాం కాబట్టి ప్రళయం వస్తుంది. రెస్పెక్టబుల్గా మారిపోతే, ధర్మాన్ని అనుసరిస్తే, వేదాన్ని అధ్యయనం చేస్తే, వేదం గురించి తెలుసుకుంటే జీవితాల్లో మార్పు వస్తాయి. వేరే వాటి వెంట పడక్కర్లేదు. ప్రామాణికాలు లేవు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, దీనికి ప్రమాణం ఏంటి అంటే వేదం ప్రమాణం. వేదం ఏం చెప్పినా సరే స్టాండర్డ్గా చెప్తుంది. క్వశ్చన్లు అంటే డిబేట్లు జరుగుతుంటాయి, క్వశ్చన్ అడుగుతారు, అవతలవాడు సమాధానం చెప్పలేడు. అంటే సమాధానం లేక కాదు, వాడికి వేదం తెలియక. అడిగిన వాడు ఏ ప్రశ్న అడిగినా ప్రతి ప్రశ్నకి సమాధానం వేదంలో ఉంటుంది. వీడికి తెలియదు కాబట్టి, వేదం చదువుకోలేదు కాబట్టి సమాధానం చెప్పలేకపోతున్నాడు, జీవితంలో ఓడిపోతున్నాడు. చివరికి ఏమీ చేయలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నాడు. వేదం చదివిన వాడు ఎవ్వరూ కూడా ఆత్మహత్యలు చేసుకోరు, హత్యలు చేయడు. అదమ్మా నేషనల్ గాడ్ గురించి తెలిసింది కదా. ప్రతిరోజు పొద్దుటే సూర్యోదయం పూర్వమే నిద్రలేసి చేతులు జోడించి నమస్కరించు, జీవితంలో అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూస్తాం, అది గ్యారంటీ. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.